హలో ఎస్ఎస్ హియర్. ఈ వీడియోలో మనం పిక్సెల్ 8 అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాము. సో పిక్సెల్ 8 బాక్స్ అయితే ఇలా ఉంటుంది అనమాట. సో బ్యాక్ సైడ్ చూస్తే #టీమ్ పిక్సెల్. ఈ రెండు పుల్ టాప్స్ ని పీల్ చేద్దాం. బాక్స్ లో ఫోన్ చూడొచ్చు. సో పిక్సెల్ 8 కాబట్టి గ్లాసీ ఫినిష్ ఉంటుంది. అండ్ యాజ్ యూజువల్ గా బాక్స్ లో అయితే అడాప్టర్ రాదు. USB-C to USB-C పోర్ట్ ఫర్ ఛార్జింగ్. ఒక చిన్న డాంగిల్ ఇచ్చారు. USB-C to USB-A. డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్స్కి కావాలంటే ఇది యూస్ చేసుకోవచ్చు. పైన పేపర్ వర్క్ ఉంటుంది. జస్ట్ గూగుల్ అని రాసి ఒక చిన్న బుక్లెట్, అలానే వారంటీ షీట్. సో డివైస్ చూస్తున్నారు కదా, వెనకాల యాజ్ ఇట్ ఈజ్ కెమెరా బార్ ఉంటుంది. ఆ కెమెరా బార్లో వైడ్ అండ్ అల్ట్రా వైడ్ కెమెరాస్ ఉంటాయి విత్ ఫ్లాష్. ఇది నాన్ ప్రో మోడల్ కాబట్టి దీంట్లో టెలిఫోటో లెన్స్ అయితే ఉండదు. అండ్ ఫ్రంట్ చూసుకుంటే మనకి ఒక పేపర్ షీట్ ఉంటుంది. USB-C ఆన్ ద బాటమ్, సిమ్ స్లాట్ ఆన్ ద లెఫ్ట్ సైడ్, వాల్యూమ్ రాకర్స్ అండ్ పవర్ బటన్ రైట్ సైడ్ ఇచ్చారు. ఇది పీల్ చేద్దాం. ఇది మనకి 6.2 ఇంచెస్ స్క్రీన్ అనమాట. కొంచెం స్క్రీన్ సైజ్ అయితే డిక్రీజ్ చేశారు. ఫోన్ కూడా కొంచెం కాంపాక్ట్ గా అనిపిస్తుంది. విత్ 187 గ్రామ్స్, 10 గ్రామ్స్ వెయిట్ అయితే రెడ్యూస్ అయింది పిక్సెల్ 7 తో కంపేర్ చేస్తే. IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. అప్ టు 1.5 మీటర్స్ 30 మినిట్స్ వరకు సస్టైన్ అవ్వగలదు. కమింగ్ టు ది డిస్ప్లే, ఇది వచ్చేసి AMOLED డిస్ప్లేని యూస్ చేస్తున్నారు విత్ 6.2 ఇంచెస్ స్క్రీన్. కొత్తగా వచ్చిన 2 న్యూ ఫీచర్స్ ఏంటంటే, ఫస్ట్ది 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ని అయితే మనకి పిక్సెల్ 8 కూడా యాడ్ చేశారు. లాస్ట్ ఇయర్ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ మాత్రమే ఉండేది. బట్ ఇది LTPO టెక్నాలజీ కాదనమాట. ఇట్ రిఫ్రెష్ రేట్స్ ఫ్రమ్ 60 హెర్ట్జ్ టు 120 హెర్ట్జ్. సో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే యూస్ చేస్తే కనుక కొంచెం బ్యాటరీ ఎక్కువ డ్రైన్ అవుతుంది. సెకండ్ న్యూ ఫీచర్ వచ్చేసి మనకి బ్రైట్నెస్ ని 2000 నిట్స్ కి ఇంక్రీజ్ చేశారు. హై బ్రైట్నెస్ వచ్చేసి 1400 నిట్స్ ఉంటే పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 2000 నిట్స్ ఇంక్రీజ్ అయింది అనమాట. ఇది 1080p ప్యానల్ విత్ 428 ppi. డిస్ప్లే అయితే కొంచెం బ్రైట్ గా అనిపిస్తుంది అండ్ సూపర్ స్మూత్ గా ఉంటుంది. దీంట్లో మనకి HDR10+ సపోర్ట్, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్, ఇలాంటి ఫీచర్స్ అన్ని ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి సమ్మరీ. మీరు ఏదైనా వెబ్సైట్ లో ఉండి ఒక ఆర్టికల్ లాంగ్ పేజెస్ ని చదివేంత టైం లేకపోతే యూ కెన్ ఆస్క్ గూగుల్ అసిస్టెంట్. అది మనకి సమ్మరైజ్ చేసి పెడుతుంది. లాక్ ఆర్ అన్లాక్ బటన్ ని ప్రెస్ అండ్ హోల్డ్ చేసి ఇక్కడ సమ్మరైజ్ అనే ఫీచర్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే ఈ ఆర్టికల్లో ఉన్న మ్యాటర్ అంతా మనకి బుల్లెట్ పాయింట్స్ లాగా తయారు చేసి ఫాస్ట్గా అర్థం చేసుకోవడానికి ఇలా పాయింట్స్ చూపిస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ రీడ్ లౌడ్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే ఈ ఆర్టికల్ మొత్తం మనకి చదివి వినిపిస్తుంది. Google Pixel 8 and 8 Pro hands-on review. Introduction. The Pixel 8 and the Pixel 8 Pro. నెక్స్ట్ ట్రాన్స్లేట్. అది క్లిక్ చేస్తే ఈ ఆర్టికల్ ను మొత్తం ఒక లాంగ్వేజ్ లోంచి ఇంకో లాంగ్వేజ్ కి చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది ఇంగ్లీష్ ఆర్టికల్ కాబట్టి నేను తెలుగులోకి మారుస్తున్నాను. ఇంగ్లీష్ మీద క్లిక్ చేసి ఇక్కడ పైన ట్రాన్స్లేట్ టు తెలుగు అని ఉంటుంది. అది క్లిక్ చేస్తే ఈ ఆర్టికల్ మొత్తం మనకి తెలుగులోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఈ ట్రాన్స్లేట్ అయిన ఆర్టికల్ ని మనకి చదివి వినిపిస్తుంది కూడా. ఇక్కడ చూస్తే మనకి లిజన్ అనే ఆప్షన్ ఉంటుంది. గూగుల్ పిక్సెల్ 8 మరియు 8 ప్రో హ్యాండ్ ఆన్ సమీక్ష. 3 ఫీచర్స్ అయితే నాకు బాగా నచ్చాయి. అండ్ ఆల్సో మనకి గూగుల్ మెసేజెస్ యాప్ లో ఏదైనా మెసేజ్ స్పీక్ చేస్తే అది రాస్తుంది కదా, హౌ ఆర్ యూ డూయింగ్ టుడే. ఇంగ్లీష్లో చెప్తే చాలా ప్రాంప్ట్ గా టెక్స్ట్ అనేది ఇక్కడ చూపిస్తుంది కదా. దీన్ని మనం తెలుగులో కూడా చెప్పొచ్చు. బట్ కీబోర్డ్ లాంగ్వేజ్ లో మనం తెలుగుని యాడ్ చేయాలి. ఈ ఐకాన్ని క్లిక్ చేసి గో టు సెట్టింగ్స్, లాంగ్వేజ్, యాడ్ తెలుగు హియర్. సో ఇప్పుడు నేను ఈ ఐకాన్ని క్లిక్ చేసి నెక్స్ట్ లాంగ్వేజ్ క్లిక్ చేసి గూగుల్ బటన్ క్లిక్ చేస్తే ఇప్పుడు నేనేం చెప్తే అది టైప్ చేస్తుంది అనమాట. తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా ఎనీ లాంగ్వేజ్. ఈ ఆప్షన్ ఒకటి యాడ్ చేశారు. ఇది కాకుండా మనకి స్క్రీన్ కాలింగ్ ఫీచర్ ఒకటి ఉంటుంది. సో ఈ స్క్రీన్ కాలింగ్ అనే ఫీచర్ మనం ఫోన్ డయల్లో నుంచి యాక్టివేట్ చేసుకోవచ్చు. ఫోన్ యాప్ ఓపెన్ చేసి ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి. అది క్లిక్ చేసి సెట్టింగ్స్ లోకి వెళ్తే ఇక్కడ స్క్రీన్ కాల్ అని ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి ఈ ఆప్షన్ ని టర్న్ ఆన్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఒకసారి ఒక కాల్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇలా కాల్ వస్తుంది. కాల్ వచ్చినప్పుడు మీరు ఫోన్ లిఫ్ట్ చేయొచ్చు ఆర్ ఆస్క్ ఫర్ ద అర్జెంట్ అని అడుగుతుంది. అదైనా క్లిక్ చేయొచ్చు. Google virtual assistant on a recorded line. The person you're trying to reach wanted me to check, is it urgent? నేను అర్జెంట్ క్లిక్ చేశా కాబట్టి గూగుల్ అసిస్టెంట్ నా బదులు కాల్ మాట్లాడుతుంది. అర్జెంట్ ఏమైనా ఉందా అని అడుగుతుంది అనమాట. నేను ఇప్పుడు ఎస్ అంటాను. ఎస్, ఐ హ్యావ్ ఎ డెలివరీ ఫర్ యూ. వాయిస్ తో చెప్తే అది టైప్ చేసి చూపిస్తుంది అనమాట. ఇప్పుడు లిఫ్ట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి Just one moment, please. లిఫ్ట్ చేయాలనుకుంటే లిఫ్ట్ చేయొచ్చు, లేదా హ్యాంగప్ అవ్వచ్చు. లిఫ్ట్ చేస్తే ఇలా చూపిస్తుంది అనమాట. ఈ ఫీచర్ ఓన్లీ కొన్ని కంట్రీస్ లోనే మాత్రమే పనిచేస్తుంది, ఇండియాలో పనిచేయదు. కమింగ్ టు ద చిప్సెట్, గూగుల్ వాళ్ళ 3rd జనరేషన్ చిప్సెట్ అనమాట. ఇది గూగుల్ టెన్సార్ G3 చిప్సెట్ మీద ఉంటుంది.
G2 వచ్చేసి మనకి 5 నానోమీటర్ సైజ్ ఉంటే ఇది 4 నానోమీటర్ సైజ్. గూగుల్ వాళ్ళు క్లైమ్ చేయటం ఏంటంటే హీటింగ్ ఇష్యూస్ అయితే రెడ్యూస్ చేశారని చెప్తున్నారు. లాస్ట్ 2 days నుంచి నేను పిక్సెల్ 8 Pro ని యూస్ చేస్తున్నాను. ఎస్ 7 Pro లో ఉన్న హీటింగ్ ఇష్యూస్ అయితే 8 Pro లో లేవు. పిక్సెల్ 8 లో కూడా అదే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు. 8GB ఆఫ్ ర్యామ్, స్టోరేజ్ వచ్చేసి 128GB స్టోరేజ్. సాఫ్ట్వేర్ విషయానికి వచ్చేసరికి మనకి పిక్సెల్ 8 Pro వచ్చేసి మనకి 7 years ఆఫ్ సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే గూగుల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సాఫ్ట్వేర్ అప్డేట్స్ లో లీడింగ్ యాపిల్ వాళ్ళు 5 to 6 years ఇస్తే వీళ్ళు 7 years అంటున్నారు. సెక్యూరిటీ అప్డేట్స్ కానీ సాఫ్ట్వేర్ అప్డేట్స్ కానీ ఎనీ అప్డేట్స్ పిక్సెల్ 8 and 8 Pro విల్ సపోర్ట్ 7 years. అంటే 2030 దాకా మనకి ఫోన్ సాఫ్ట్వేర్ సపోర్ట్ అనేది ఉంటుంది. ఈ ఫోన్ రావటం అయితే మనకి Android 14తో వస్తుంది. సో కమింగ్ టు ది కెమెరాస్, ఫస్ట్ అయితే కెమెరా UI చేంజ్ చేశారు. ఫోటో మోడ్ మొత్తం ఒక ఫోల్డర్లో, వీడియో మోడ్ మొత్తం ఒక ఫోల్డర్లో ఉంటాయి. దీంట్లో మనకి మొత్తం 2 కెమెరాస్ ఉంటాయి. 50 మెగాపిక్సెల్ వైడ్ విత్ f1.7 అపర్చర్తో వస్తుంది. దీంట్లో అయితే OIS సపోర్ట్ ఉంటుంది. సెకండ్ది 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ విత్ f1.2 అపర్చర్తో వస్తుంది అనమాట. ఈ 2 కెమెరా లెన్స్ యూస్ చేసుకుని మనం 4K at 24, 30 and 60 FPS లో రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ వచ్చేసి 10 మెగాపిక్సెల్ లెన్స్ ఉంటుంది. 10.5 మెగాపిక్సెల్ విత్ f2.2. ఇది అల్ట్రా వైడ్ కెమెరా లెన్స్. దీన్ని యూస్ చేసి కూడా మనం 4K at 24 and 30 and 60 FPS లో రికార్డ్ చేయొచ్చు. జూమింగ్ కేపబిలిటీస్ చూస్తే మనం ఇది 8x వరకు జూమ్ చేయొచ్చు అనమాట. 2x మోడ్ కూడా అవైలబుల్ గా ఉంటుంది త్రూ సాఫ్ట్వేర్. అండ్ ఆల్సో మనకి ఫొటోస్ యాప్ లో కూడా కొన్ని న్యూ ఫీచర్స్ ని యాడ్ చేశారనమాట. సో ఫొటోస్ లోకి వెళ్తే ఎస్పెషల్లీ ఇది పిల్లల్ని కానీ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కానీ ఫొటోస్ చేసేటప్పుడు అందరూ కరెక్ట్ గా నుంచుంటారని చెప్పలేం కదా, ఎస్పెషల్లీ పిల్లలు. సో వాళ్ళు కరెక్ట్ ఫోటో, కరెక్ట్ షాట్ తీసడానికి ఈ సాఫ్ట్వేర్ ఫీచర్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. అండ్ చాలా యాక్యురేట్ కూడా ఉందన్నమాట. ఈ పిల్లోని ఫొటోస్ తీస్తే చూడండి వెరైటీగా పెడుతున్నాడు. మనం సాఫ్ట్వేర్ యూస్ చేసి అది కరెక్ట్ చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ ఎడిట్. టూల్స్లోకి వెళ్తే ఇక్కడ బెస్ట్ టెక్ అనే ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే ఫోటో ఐకాన్ వస్తుంది. అది క్లిక్ చేస్తే పిల్లోని తీసిన పిక్చర్స్ మొత్తం వస్తాయి అనమాట. 1, 2, 3 ఏ ఫేస్ కరెక్ట్గా ఉంది అని మీరు ఫీల్ అవుతున్నారో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ సాఫ్ట్వేర్ యూస్ చేసినప్పటికీ చాలా యాక్యురేట్గా ఉంటుంది అనమాట. ఇదే కాకుండా మనకి పోర్ట్రైట్ లైట్, అన్బ్లర్, మ్యాజిక్ ఎరేజర్ మీకు తెలుసు కదా, ఏదైనా అన్వాంటెడ్ ఆబ్జెక్ట్ ఉంటే వీ కెన్ రిమూవ్ ఇట్. ఇలాంటి ఫీచర్స్ అన్ని మనకి ఫోటో యాప్లో ఉంటాయి. ఇంతే కాకుండా నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మై ఫేవరెట్ అనమాట, మ్యాజిక్ ఎడిటర్ అని. ఎడిట్లోకి వెళ్తే ఇక్కడ కార్నర్లో కలర్స్ మారుస్తూ ఒక ఐకాన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే మ్యాజిక్ ఎడిటర్లోకి వెళ్తాం అనమాట. ఈ మ్యాజిక్ ఎడిటర్లో మనం ఏం చేయొచ్చు అంటే, మ్యాజిక్ ఎరేజర్లో మనం అన్నెసరీ ఆబ్జెక్ట్ ఉంటే తీసేస్తాం కదా, మ్యాజిక్ ఎడిటర్లో మనం ఆ ఆబ్జెక్ట్ని ఎక్కడికైనా మూవ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ టాటాయిస్ ఉంది, ఇది 8xలో జూమ్ చేసి తీసిన పిక్చర్ అనమాట. సో ఈ టాటాయిస్ని నేను సర్కిల్ చేసి అది సెలెక్ట్ అవుతుంది. ఈ ఫ్రేమ్లో ఎక్కడికైనా మూవ్ చేయొచ్చు. ఆ ఆబ్జెక్ట్ మీద ప్రెస్ అండ్ హోల్డ్ చేసి ఐఎమ్ జస్ట్ మూవింగ్ ద టాటాయిస్, ఇక్కడికి మూవ్ చేస్తున్నాను. రైట్ యారో ఉంటుంది, అది క్లిక్ చేస్తే ఏఐని యూజ్ చేసుకొని మనకి ప్రాపర్గా ఇమేజ్ని అనేది జనరేట్ చేస్తుంది అనమాట. చూద్దాం ఎంత యాక్యురేట్గా వస్తుందో అనేది. సూపర్గా చేసింది ఏఐని యూజ్ చేసుకొని. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి నేను ఈ ఆబ్జెక్ట్ని టాటాయిస్ని మూవ్ చేశాను, బట్ చాలా యాక్యురేట్గా వచ్చింది. చాలా యాక్యురేట్గా ఉంది. అండ్ కొన్ని శాంపుల్స్ కూడా వేస్తుంది. మీకు నచ్చిన పిక్చర్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. వావ్, నేనైతే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ఇట్ వాస్ గుడ్. ఇది మ్యాజిక్ ఎడిటర్ అనమాట. ఇంకో ఫోటోకి ట్రై చేసి చూద్దాము. ఇమేజ్ అంతా ఫోనే ఉంది, ఇది ఎలా హ్యాండిల్ చేసిద్దో చూద్దాము. ఎడిట్, మ్యాజిక్ ఎరేజర్, సర్కిల్ ద ఇమేజ్. సో ఇమేజ్ సెలెక్ట్ అయింది, ప్రెస్ అండ్ హోల్డ్, మూవ్ ఇట్, కార్నర్కి మూవ్ చేద్దాం అండ్ క్లిక్ ఆన్ రైట్ ఐకాన్. సో ఈ ఇమేజ్ నిండా ఫోనే ఉంది, మరి ఎలా హ్యాండిల్ చేస్తుందో ఏ అనేది చూడాలి. ఇప్పుడు బాగా చేసింది, నాకైతే నచ్చింది. ఇది ఒరిజినల్ ఫోటో, ఇది ఎడిటెడ్ ఫోటో, నాకైతే పెద్ద డిఫరెన్స్ తెలియట్లేదు. డిడ్ గుడ్ జాబ్. ఆడియో మ్యాజిక్ ఎరేజర్ అని చెప్పి ఇంకొక ఫీచర్ని వీడియోకి యాడ్ చేశారనమాట. ఇది ఏంటంటే మనం ఏదైనా వీడియో షూట్ చేస్తే బ్యాక్గ్రౌండ్ నాయిస్ని తగ్గిస్తుంది. సింపుల్గా వచ్చేసి 4Kలో తీస్తుంది. వాక్ చేసినప్పుడు వీడియో షూట్ చేస్తే బ్యాక్గ్రౌండ్ విండ్ నాయిస్ అండ్ కార్ నాయిస్ వస్తుంది కదా, అది రిమూవ్ చేయడానికి ట్రై చేద్దాం. ఎడిట్లోకి వెళ్ళి ఆడియోలోకి వెళ్తే ఆడియో ఎరేజర్ అని ఉంటుంది, అది క్లిక్ చేస్తే ఐడెంటిఫైడ్ సౌండ్స్ అని వస్తుంది అనమాట. తర్వాత 3 ఆప్షన్స్ చూపిస్తుంది. స్పీచ్ని ఎడిట్ చేయాలా, విండ్ని ఎడిట్ చేయాలా, నాయిస్ని ఎడిట్ చేయాలా అని. సో మనం విండ్ని రిమూవ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి విండ్ని -100 చేద్దాం. అలానే నాయిస్ని కూడా -100 అండ్ క్లిక్ డన్. ఫస్ట్ ప్లే చేసి చూద్దాం ఎలా చేసిందో. ఈ వీడియో వచ్చేసి 4Kలో తీస్తుంది. వాక్ చేసినప్పుడు వీడియో షూట్ చేస్తే పిక్సెల్ 8లో ఇలా ఉంటుంది అనమాట. ఈ వీడియో వచ్చేసి 4Kలో తీస్తుంది. వాక్ చేసినప్పుడు వీడియో షూట్ చేస్తే చిన్న నాయిసెస్ ఉంటే కనుక మైల్డ్ నాయిస్ అలాంటివి అయితే బాగా రిమూవ్ చేస్తుంది. పిక్సెల్ 8కి 8 Proకి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటంటే టెలిఫోటో లెన్స్ ఉండదు. అండ్ అలానే సాఫ్ట్వేర్ పరంగా కెమెరాలో చూస్తే
ప్రో మోడ్ ఆప్షన్స్ ఉండవు. ఈ ప్రో మోడ్లో 48 మెగాపిక్సెల్లో కావాలంటే మనం ఫోటో తీసుకోవచ్చు. రా మోడ్ అవైలబుల్గా ఉంటుంది. సో ఇలాంటి చిన్న చిన్న ఫీచర్స్ అనేవి 8కి ఇవ్వలేదన్నమాట. బయోమెట్రిక్స్ విషయానికి వచ్చేసరికి దీంట్లో ఆప్టికల్ సెన్సార్ని అయితే యూస్ చేస్తున్నారు. చాలా ఫాస్ట్గా అయితే రెస్పాన్స్ ఉంది. అండ్ యూ కెన్ ఆల్సో యూస్ ఫేస్ ఐడి ఫ్రమ్ నౌ. ఫేస్ ఐడి కానీ ఆన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ కానీ యూస్ చేసుకోవచ్చు. బ్యాటరీ విషయానికి వచ్చేసరికి ఇది 4575 mAh బ్యాటరీతో వస్తుంది. విత్ 30 watts వైడ్ ఛార్జింగ్, 18 watts వైర్లెస్ ఛార్జింగ్ అండ్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. బ్యాటరీ లైఫ్ హెవీ యూసేజ్ అయితే హీటింగ్ ఇష్యూస్ అయితే రెడ్యూస్ చేశారు కాబట్టి 1 full day ఆఫ్ యూసేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కలర్స్ వచ్చేసి గ్రీన్, గోల్డ్ అండ్ బ్లాక్ 3 కలర్స్ లో అవైలబుల్ గా ఉంది. ప్రైస్ వచ్చేసి 76,000 రూపీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది అనమాట. కొంచెం ఎక్స్పెన్సివ్ అనే అనిపిస్తుంది. ఈ డివైస్ అరౌండ్ 55 or 50,000 రూపీస్కి వస్తే కనుక బెస్ట్ డీల్ టు కన్సిడర్. నాకు ఈ డివైస్లో బాగా నచ్చిన ఫీచర్స్ గూగుల్ అసిస్టెన్స్, కెమెరా, ఫొటోస్ పరంగా కానీ వీడియోస్ పరంగా కానీ. ఇదైతే నా అన్బాక్సింగ్ ఆఫ్ పిక్సెల్ 8. మీకు ఇంకేదన్నా ఈ డివైస్ మీద క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.